డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం మందపల్లి ప్రముఖ శ్రీ మందేశ్వరి శనేశ్వరి స్వామివారి ఆలయ నూతన అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిగా దారుపురెడ్డి సురేష్ బాబు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ విశిష్టతను కాపాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సురేష్ బాబు అన్నారు. నెక్స్ట్ నమస్కారమి ఆనందవర్పూరమంగళ సైన్ చేస్తున్నట్టు నమస్కారం అండి. ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర అంటే శనీశ్వర అంటారు మందేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్గా నేను ఇవాళ ఛార్జ్ తీసుకున్నానండి. మీ అందరికీ తెలియజేసింది ఏమంటే ఈ శనీశ్వరుడుకే స్థాపించబడిన ఈ శివలింగానికి స్వచ్ఛమైన నువ్వుల నూనెతో అభిషేకించే భక్తుల కోరికలు తీరతాయండి. ఇక్కడ భక్తులందరికీ వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక సదుపాయాల మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టాను. మౌలిక వసతుల మీద దృష్టి పెట్టాను. గౌరవనీయులు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు కూడా ప్రత్యేకమైన దీని మీద దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోమని నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఆయనకి ఎమ్మెల్యే గారు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మందేశ్వర స్వామి దేవస్థానం యందు శని త్రయోదశి పర్వదినాలలో వచ్చి అక్టోబర్లో వచ్చినాయండి. ఆ శని త్రయోదశికి భక్తులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము డిపార్ట్మెంట్ పెద్దలతోటి. ఇక్కడ ప్రత్యేకంగా అభిషేక మండపం కడదామని ప్లాన్ చేస్తున్నామండి. వచ్చే పుష్కరాల నిధులు కూడా తీసుకుని అభిషేక మండపం, భక్తుల విశ్రాంతి గదులు, భక్తుల యొక్క బ్యాగులు కానీ ఇతర సామాగ్రి కానీ దాయడానికి ప్రత్యేక డార్మిటరీ హాల్స్ అలాంటి నిర్మాణం చేయడానికి చూస్తున్నామండి. వెనకాల కూడా ఒక ఆఫీస్ రూమ్ కట్టడానికి చూస్తున్నాము. భక్తుల దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన దృష్టి ఎమ్మెల్యే గారి చొరవతో ప్రత్యేకంగా నేను తీసుకుంటున్నానండి.